మొన్నటి నుంచి కూడా అసలు ఈ 2026లో చాలా మంది ఇప్పుడు పంచాంగ శ్రవణం జరుగుతుంది కాబట్టి అందరూ పంచాంగం తీసుకొని అసలు రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేది చూసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను అనేది ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒకసారి మంచి ఎక్స్పర్ట్ని కలిసి లైఫ్ టైం చేసుకునే రెమెడీస్ కావచ్చు, నేమ్ కరెక్షన్ కావచ్చు, అసలు నేను అపార్ట్మెంట్లో ఉండొచ్చా లేదా, ఈ ఇయర్లో నేను మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందా లేదా, లేదా మేము ఈ ఇయర్లో మేము పిల్లల్ని ప్లాన్ చేస్తున్నాం చేయొచ్చా లేదా, అబ్రాడ్కి నేను ప్లాన్ చేస్తున్నాను సక్సెస్ అవుతుందా లేదా, లేదా అబ్రాడ్ దాకా వెళ్ళిపోతారు అక్కడ జాబ్ దొరకదు అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ ఉంటుందా, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అది ఎక్కడ మనం గోచారరీత్యా అయితే తెలుసుకోలేం. అందుకనే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే నా బిజినెస్లో నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా చేయొచ్చా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? మేషరాశి వాళ్ళు 1,00,000 మంది ఉంటారు, అందరికి ఒకేలా ఉంటుంది అంటే ఉండదు. కాబట్టి మీ కర్మ ఏంటిది, మీ జాతకంలో మీరు పుట్టినప్పుడు స్థితి ఏంటిది అనేది తెలుసుకొని ఆ రెమెడీస్ చేసినట్టయితే కరెక్ట్, మన డైరెక్షన్స్ కూడా కరెక్ట్ ఉన్నట్టయితే మనం బిజినెస్ ఇప్పుడు ఈస్ట్ నార్త్ మనం పెట్టుకుంటుంటాం, కానీ సౌత్ వెస్ట్ కూడా మనకు బ్రహ్మాండంగా బిజినెస్ ఉంటాయి. సో అది ఎప్పుడు తెస్తామంటే మీ జాతకాన్ని అనలైజ్ చేసి ఈ పర్ఫెక్ట్ బిజినెస్కి ఈ డైరెక్షన్లో పెట్టండి అని చెప్పి మనం గత 13 సంవత్సరాల నుంచి ఎంతో మందిని మనం గైడ్ చేసాం. సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే వృషభ రాశి. ఇప్పుడు వృషభ రాశిలో పాపం చాలా ఆదాయం 5 అయితే వ్యయం అనేది 14 ఉంది. అలాగే రాజపూజ్యం 5 అయితే అవమానం అనేది 4 ఉంది. కాబట్టి దీన్ని కూడా అధిగమించాలి. ఇలాగా నేను గోచారరీత్యా చూసుకుంటున్న గురుగారు అంటే, ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అడుగుతారు, ఇప్పుడు వాడిది మా ఇంటి కూడా వృషభ రాశి సార్, మరి నేనేమో సఫర్ అవుతున్నా, వాడేమో మంచిగా లక్షలు లక్షలు సంపాదించింది అంటే, అదే వాడి జాతకంలో ఉన్న రాజయోగాన్ని వాడు ఎలా యాక్టివేట్ చేసుకున్నాడు అనేది మీకు తెలియదు. అందుకని ఇప్పుడు ఈ రోజు నా దగ్గరికి వచ్చారు అంటే మనం వాళ్ళకి చెప్తాం, ఇగో మొబైల్ నెంబర్ ఇట్లా, లక్కీ నెంబర్ మొబైల్ నెంబర్ ఇట్లా పెట్టుకో, ఒక డైరెక్షన్ అంటే ఇట్లా ఉండు, నీకు అపార్ట్మెంట్ పనికిరాదు, ఇట్లా ఇండిపెండెంట్లో ఉండు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండు, అలా మనం మొత్తం వాళ్ళకి లైఫ్ టైం చేసుకునే రెమెడీస్ గైడెన్స్ ఇస్తాం. సో మళ్ళీ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ వ్యయమైంది, మరి 14 వెళ్ళిపోయింది, ఆదాయం 5 అంటే ఏంటిదంటే ఒక దీనికి కూడా రెమెడీని చెప్తాను ఏం చేసుకోవాలి. వృషభ రాశి వాళ్ళు 2026లో కొంచెం మనం సర్వైవ్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పేది అదే, జాతకం ఒకసారి అనేది చేయించుకోండి. రెమెడీ అనేది నేను చెప్తాను. జనరల్గా మీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే, మీకు కుదిరినప్పుడల్లా సండే మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మర్రి చెట్టు ఉంటే చూడండి, కొంచెం దూరం ఉన్నా పర్లే, మర్రి చెట్టుకి బెల్లం కలిపిన పాలు అంటే కొన్ని పాలు తీసుకోండి, దాంట్లో చిన్న బెల్లం ముక్క వేయండి, మంచి మీ మనసుని కోరుకోండి. అది అధికారమా, ఆరోగ్యమా, ఏదైనా ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి మంచిగా అనుకొని ఆ యొక్క చెట్టుకి పైన మొదలుకు కాకుండా చెట్టు పైన పోసి ఆ నీళ్ళు, ఆ పాలు ఎప్పుడైతే కిందికి వస్తాయో ఆ మట్టిని కొంచెం ఇట్లా తీసుకొని నుదుటి మీద పెట్టుకోండి. మంచి ప్రశాంతంగా, ఒకవేళ అవకాశం ఉంటే మర్రి చెట్టు దగ్గర కానీ కూర్చునేటట్టు ఒకవేళ అవకాశం ఉంటే అక్కడ కూర్చొని ఒక 2 సార్లు కానీ, మీకు టైం ఉంటే ఒకసారి 2 సార్లు, లేదంటే ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవండి. తప్పకుండా మన మీద ఎలాంటి నరదృష్టి ఉన్నా, ఏమైనా పీడలున్నా, మన మీద ఈ నెగిటివిటీ ఇప్పుడు గ్రహస్థితి ఉన్నా సరే కానీ అది కొంచెం న్యూట్రల్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి శివాలయంలో మీకు కుదిరినప్పుడల్లా, మండే అయితే మండే, లేదంటే మీకు ఎప్పుడైనా నాకు ఆఫ్ ఉన్న రోజు కానీ నేను వెళ్తా గురుగారు అంటే ఎనీ డేట్ ఎనీ టైం కానీ మీరు అక్కడ ఏం చేయాలంటే ఒక 3 ఇలాచీలు తీసుకొని మనకు నైవేద్యంగా ఏం చేయాలంటే స్వీట్ బూందీ తీసుకెళ్ళండి. ఒక 3 ఇలాచీలు, అక్కడ ప్రమిద అవన్నీ నూనె ఉంటాయి కాబట్టి నూనె కాకుండా కొంచెం నెయ్యి ప్యాకెట్ ఒకటి తీసుకోండి. మీకు కుదిరినప్పుడల్లా అక్కడ ఆ బూందీ అక్కడ ఇచ్చేయండి. ఆ యొక్క ఇలాచీలు, ఆ 3 ఇలాచీలు దాంట్లో వేసి, నెయ్యి దాంట్లో వేసి, ధ్వజస్తంభం దగ్గర అయినా సరే కానీ, లేదా వెనక ఏదైనా శివలింగం బయట ఉంది గర్భగుడిలో కాకుండా అంటే ఆ శివయ్యకి అక్కడ మంచిగా ఇలాచీలు వేసి మంచి మీ మనసుని కోరుకోండి. నాకు ఈ సంవత్సరం మంచిగా బిజినెస్లో కానీ జాబ్లో కానీ మంచి ఇంకా డెవలప్మెంట్ కావాలి తండ్రి అని చెప్పి కోరుకొని దండం పెట్టుకొని ఆ స్వీట్ బూందీ అనేది అక్కడే భక్తులకు పంచేయండి, మీరు ఇంటికి మళ్ళీ తీసుకురాకండి. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా వృషభ రాశులు చేయవలసిన బెస్ట్ రెమెడీ ఏంటంటే 3 నెలలకు ఒక్కసారి అయినా సరే కానీ బ్లాక్ చెప్పులు కొనండి. 3 మంత్స్కి ఒకసారి బ్లాక్ చెప్పులు కొనండి. 4 అంటే 12 నెలలు 4 సార్లు మనం. సో మనం ఏం చేయాలంటే బ్లాక్ ఎక్కువ కాస్ట్లీ ఏమి కొనకండి, లెదర్ ఇవి అని చెప్పి అయ్యానికి 150-200 రూపాయలు బడ్జెట్లో చూసుకోండి. మంచిగా అది కొన్నది ఏం చేయాలంటే, మీరు కొనేది ఏంటంటే ఫ్రైడే రోజు కొనండి. ఎవరు? వృషభ రాశి. ఫ్రైడే రోజు కొని అది ఇంట్లో మీరు పెట్టండి. సాటర్డే మార్నింగ్ లేవండి, ఆ చెప్పులు వేసుకోండి. మీకు దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఏ టెంపుల్ ఉన్నా, గ్రామ దేవతలు కాకుండా తల్లులు, ఏదైనా శివాలయమా, బాబా గుడి, ఏదైనా దగ్గరలో నీకు నియర్ బై నడుచుకుంటూ వచ్చేటట్టు ఉందా టెంపుల్ చూసుకో. సో ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపో, ఆ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళి
ఆ చెప్పులు అక్కడ వదులు, లోపల మంచి దర్శనం చేసుకో, అక్కడికి అనుకో ఈ సంవత్సరం నా లాస్ట్ ఇయర్ ఇంత నేను సఫర్ అయిన తండ్రి, ఈ సంవత్సరం నా మీద ఏదున్నా గోచారైతే కూడా వెళ్ళిపోవాలి, నేను అనుకున్న పనులలో అన్నిట్లో సక్సెస్ కావాలి అని చెప్పి కోరుకొని అక్కడ దండం పెట్టుకొని బయటకు వచ్చి ఆ చెప్పులు అక్కడే వదిలేయండి, చక్కగా ఇంటికి రండి, ఎక్కడ ఆగొద్దు, వెనక తిరిగి చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, చక్కగా ఇంటికి వచ్చి మీ పని మీరు చేసుకోండి, మీ జాబ్కి వెళ్తారా బిజినెస్కి వెళ్తారా. ఇది 3 monthsకి ఒకసారి రిపీట్ చేయండి. వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా 100% మీకు చేంజెస్ అనేవి మీకు చేస్తుంటే, ఆ రెమెడీస్ చేస్తుంటే ఆటోమేటిక్ మీకు చేంజెస్ అనేవి కనపడతాయి. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా పూజా గదిలో కూర్చొని ఒక చిన్న మంత్రం, ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం క్లీం శ్రీం, ఈ యొక్క మంత్రాన్ని మంచిగా మనస్ఫూర్తిగా నువ్వు ఏదైతే వర్క్ అనుకుంటున్నావో, అది జాబ్ బిజినెస్ ఏదైనా మంచిగా ప్రశాంతంగా కూర్చొని అమ్మని తలుచుకొని, లక్ష్మీమాతని అలాగే కాళీయమ్మని తలుచుకొని, మంచి తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని చదవండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల రోజు చదువుతాను గురుగారు అంటే రోజు చదువుకోండి, లేదా మీకు వారంలో 2-3 రోజులైనా ఈ మంత్రాన్ని జపం చేసినట్టయితే వృషభ రాశి వాళ్ళకి ఒక పాజిటివ్ ఆరా అట్రాక్ట్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ పనిలో సక్సెస్ అని మనకు కనపడుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.